హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్ వైట్ పల్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది సినిమాలో ఆడియన్స్ మైండ్ బ్లో చేసే ఎలిమెంట్, అదే ప్లాట్ ట్విస్ట్. ప్లాట్ ట్విస్ట్ అంటే ఏంటి, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూస్తున్న సినిమాలో స్టోరీ అన్ఎక్స్పెక్టెడ్గా కంప్లీట్లీ టర్న్ అవడం చూస్తాం కదా, అదే ప్లాట్ ట్విస్ట్. ప్లాట్ ట్విస్ట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ నెరేటివ్ చేంజ్, ఆడియన్స్కి టోటలీ ఆపోజిట్ ఇమాజినేషన్ కలిగిస్తుంది అనమాట. ప్లాట్ ట్విస్ట్ వల్ల సస్పెన్స్, థ్రిల్, ఎమోషనల్ షాక్ ఇలాంటి ఫ్యాక్టర్స్ యాడ్ ఇన్ అవుతాయి. స్టోరీ కొంచెం మెమరబుల్గా మారిపోతుంది. మనకి సినిమాలో చాలా టైప్స్ ఆఫ్ ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి. అందులో కామన్ టైప్స్ ఏంటంటే క్యారెక్టర్ బిట్రేయల్, హిడెన్ ఐడెంటిటీస్, సడన్ డెత్స్, సీక్రెట్ రివీల్స్, ఫేక్ ఎండింగ్స్ ఇలాంటివి. కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిక్స్త్ సెన్స్, ఫైట్ క్లబ్, ప్రెస్టీజ్, ఇవన్నీ స్ట్రాంగ్ ప్లాట్ ట్విస్ట్ మూవీస్ అనమాట. మన టాలీవుడ్ మూవీలో కూడా మహేష్ బాబు గారి మూవీ ఉంది కదా, వన్ నేను ఒక్కడే, అది కూడా చాలా స్ట్రాంగ్ ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. స్ట్రాంగ్ ప్లాట్ ట్విస్ట్ ఉంటే ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్టోరీ బాగా గుర్తుండిపోతుంది, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్లో మారుతుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద ప్రెస్టీజ్ మూవీ. మూవీ ఎండింగ్లో రివీల్ అవుతుంది కదా, ఏదైనా మంచి మ్యాజిక్ ట్రిక్కి 3 థింగ్స్ ఉండాలి. అందులో లాస్ట్ థింగ్ క్లోజర్ ఆఫ్ ది మ్యాజిక్ ట్రిక్, దాని పేరే ప్రెస్టీజ్ అని. అదే థాట్ ప్రాసెస్తో సినిమా చివర్లో రివీల్ చేస్తారు ద ప్రెస్టీజ్ ఆఫ్ ది మ్యాజిక్ ట్రిక్స్, క్రిస్టియన్ బేల్ ఈజ్ ప్లేయింగ్ డ్యూయల్ క్యారెక్టర్స్ అని. అది నేను చూసినప్పుడు లిటరలీ ఒక 1-2 minutes ఇట్ బ్లూ మై మైండ్.